Hello, hi friends. This is Sridhar. You are watching Sridhar Studies YouTube ఛానల్. ముందుగా డీసెట్ 2014కు సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ పేపర్ ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినది కావున డీసెట్ 2014 టీచింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 6 నుంచి 10 వరకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే జనరల్ నాలెడ్జ్ మరియు టీచింగ్ యాప్టిట్యూడ్ రెండు కలిపి ఇవ్వడం అయితే జరిగింది. కావున మనకు ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే 2014లో 6 నుంచి 10 వరకు ఇవ్వడం అయితే జరిగింది. ఏ సింపుల్ పేపర్ టెస్ట్ హ్యాస్ బీన్ డెవలప్ టు డిటెక్ట్ క్యాన్సర్ బై దిస్ సైంటిస్ట్ రిచర్డ్ హెన్రీ, సంగీత బాటి, యాంగెలా మార్కెల్, హార్మిడర్ అక్కడ కొద్ది కట్ అయ్యడం అయితే జరిగింది అని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి సంగీత బాటి. ద 7th వన్, ద ఇండెలిబుల్ ఇంక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఎలక్షన్స్ కంటైన్ దిస్ కెమికల్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి సిల్వర్ నెటరేట్. కాలిసిన్ సూపర్ టెర్మినల్ పవర్ ప్లాన్ లొకేటెడ్ అట్ జల్వారా డిస్టిక్ ఆఫ్ అంటే రాజస్థాన్. దీనికి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ది ఎంటోమోలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ డాష్ ఇన్సెక్ట్స్. ఆన్సర్ ఇన్సెక్ట్స్. అనిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఆన్సర్ ఇన్సెక్ట్స్. డ్యూరాండ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఆఫ్ డాష్ అంటే ఫుట్బాల్ గేమ్. ఇక్కడ గేమ్ అనేది ఉంది, ఎగిరిపోయింది. కావున దానికి ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పేపర్లోనే మనం జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకుందాం. ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే 42 అండ్ అమెండ్మెంట్ అన్నమాట. ది హుట్లీ మైన్ ఇన్ ఇండియా ఆర్ ఫేమస్ ఫర్ అంటే గోల్డ్. హుట్లీ అనేది బంగారానికి ఫేమస్ అన్నమాట. దిస్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ సీక్రెటెడ్ ఫ్రమ్ ఏ నంబర్ ఆఫ్ స్పెసిఫై ఆఫ్ ఇన్స్కేల్స్ అంటే ఇంక్. ఎందుకు ఫేమస్ అయిందంటే ఇంకుకు సంబంధించి. ద ర్యాంక్ రాణి కి వావ్ విచ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్ 2014 ఈజ్ యాన్ 11th century స్టెప్ వెల్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్. ద ఆన్సర్ లొకేటెడ్ గుజరాత్. ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బీన్ బికమ్ ద ఫస్ట్ ఇండియా స్టేట్ అబ్జర్వ్ ది చైల్డ్ ప్రొటెక్షన్ డే ఇన్ కొలాబరేషన్ విత్ యూనిసెఫ్ అంటే అస్సాం. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంట? అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మనకు 2014లో టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ నాలెడ్జ్ ఇవి రెండు కూడా కలిపి ఇవ్వడం అయితే జరిగింది. అది తరచూ 2015లో కూడా మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మరియు టీచింగ్ యాప్టిట్యూడ్ రెండు కూడా కలిపి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు 2015 పేపర్ను ఇప్పుడు మనం గమనిద్దాం. ద బెస్ట్ ప్రాక్టీస్ టు గెట్ థాట్ విత్ ద డిఫికల్ట్ లెసన్. ద ఆన్సర్ టు కండక్ట్ ఏ గ్రూప్ డిస్కషన్ ఆన్ ఇట్. ద సెకండ్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఎడ్యుకేషన్ టూర్ ఈజ్ టు గివ్ ఫస్ట్ హ్యాండ్ అండర్స్టాండింగ్. ద ఆన్సర్ గివ్ ఫస్ట్ హ్యాండ్ అండర్స్టాండింగ్. వెన్ ఏ people fails to understand what is taught, then the teacher has to attach him to the intelligent student. The next fourth question, the primary factor related to people's learning. 1. Parents appreciation, observe to do, big job, interest in the subject. The answer interest in the subject. The people's
misbehavior in the classroom is to be check immediately and mention it now and then. Check the immediately and involve him in the classwork. Note down and wait for a while. Checked after a number for misbehavior. The right answer, checked immediately and involve him in the classwork. The sixth question, the American who invented military submarines named Tortley in the year 1775. Michael Faraday, Zacharias Jackson, David Bushnell. 6. Sir Frank Whittle. The right answer, David Bushnell. The year in which first railway lines was laid in the India 1853. భారతదేశంలో రైల్వే ఎప్పుడు వేసినారంట 1853. తర్వాత మనం డీసెట్ 2016 మ్యాథమెటిక్కు సంబంధించి మోడల్ పేపర్ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ 2015 మరియు 2014లో టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ నాలెడ్జ్ను రెండు భాగాలను కూడా కలిపి మనకు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2016 వచ్చేపాటికి ఇక్కడ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది సెపరేట్ అవ్వడం అయితే జరిగింది. అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ 5 మార్క్స్కు గాను 5 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత జనరల్ నాలెడ్జ్ను పార్ట్ 2గా తీసుకోవడం అయితే జరిగింది. కావున ప్రస్తుతం మనకు ఏ విధంగా ఎగ్జామ్ ఉండబోతుందంటే పార్ట్ 1 కింద టీచింగ్ యాప్టిట్యూడ్ 1 నుంచి 5 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. కావున విద్యార్థులు దీనిని గమనించాలని అనుకుంటున్నా. ఇప్పుడు మనం 2016కు సంబంధించి మ్యాథమెటిక్స్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్లకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఏ విధంగా అడిగారు అనేటువంటి విషయాలను అయితే మనం చూసుకుందాం. ద పార్ట్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్. ద ఫస్ట్ క్వశ్చన్, ద నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1st August, 12th November, 15th April, 9th July. The right answer, 12th November. Importance of teaching physical education in school is to develop both mental and physical health, to learn rules and regulations, to make good friends, to promote good behavior. The right answer, to develop both mental and physical health. The third question, learning by doing is important in teaching learning and because it develops interest among the students, keep children busy, keep children calm, develop discipline. The right answer, develops interest among the students. The fourth question, the best time to assess students is learning. The first one, at the beginning of the period, at the end of the period, after a few days. Third, the process of teaching learning. The right answer, third, the process of teaching learning. The fifth question, the teachers with these characteristics features are appreciated. With charming personality, good control over the students, the one who understands the problems of students and help them, the one who moves friendly with the students. The right answer, option 3, the one who understands the problems of students and help them. ఓకే, ఇప్పుడు మనం డీసెట్ 2016కు సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్ సోషల్ స్టడీ వాళ్లకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఏ విధంగా అడిగారు అనేటువంటివి నేర్చుకుందాం. ద టీచింగ్ యాప్టిట్యూడ్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ ఇన్ క్లాస్ రూమ్. 1. For drawing and labeling diagrams only. For writing difficult words only. For draw maths only. In teaching learning and also in another different way. The right answer, in teaching learning and also in other different way. The best teacher of a school follows functionally and obedient. Second one, respect laws and follow school rules and regulations strictly. Attend to his duties, teach lessons well. The right answer, respect laws and follow school's rules and
regulations strictly. The third answer, explained SSA, Swachha Shiksha Abhiyan, Sarva Shiksha Abhiyan, Shiksha Sarva Abhiyan, Shiksha Swachha Abhiyan. The right answer, Sarva Shiksha Abhiyan. The fourth question, the main purpose of examination. The one, to know the knowledge of students in a subject, to know the educational development of students in all subjects, to know the teacher's teaching competency, to decide pass and fail of students. The right answer, to know the educational development of students in all subjects. The fifth question, school textbooks are prepared primary for whose what purpose? Students, teachers, examinations. The right answer, students. ఇప్పుడు మనం డీసెట్కు సంబంధించి 2016 బయాలజికల్ సైన్స్ ఆప్షన్ వాళ్ళ టీచింగ్ యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం గమనిద్దాం. పార్ట్ 1, టీచింగ్ యాప్టిట్యూడ్. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RTE యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ 1st August 2019, 1st April 2010, 1st April 2012, 1st of January 2010. The right answer, 1st April 2010. The importance of teaching moral education, value education in schools. To promote good behavior, to secure good marks, to process good health, to get good physique. The right answer, to promote good behavior. A student secured first rank in final examination. The credit goes to the teacher, the parents, the student. The right answer, the teacher. An effective teaching means teaching with the teaching at the level of students and make them to understand and learn, getting appreciation from students, giving priority of teaching. The right answer, teaching at the level of students and make them to understand and learn. The fifth one, the government primary schools of Andhra Pradesh in English subject is introduced from this class. 4th class, 3rd class, 2nd class, 1st. The right answer, 1st class. ఓకే, ఈ విధంగా మనకు బయాలజికల్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి టీచింగ్ యాప్టిట్యూడ్ మనకు ప్రశ్నలు రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్కు సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉన్నాయని గమనిద్దాం. టీచింగ్ యాప్టిట్యూడ్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RTE యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ 1st April 2010. The right answer, 1st April 2010. The second question, a student secured first rank in final examination. The credit goes to the teacher, the parents, the student's close friend. The right answer, the teacher. In government primary schools of Andhra Pradesh, English subject introduced from this class. 1st class, 4th class, 3rd class, 2nd class. The right answer is 1st class. An effective teaching means teaching with enthusiasm, teaching at the level of students and make them to understand the learn. The right answer, teaching at the level of student and make them understand the learn. The 5, the importance of teaching moral education, value and education in schools. To promote good behavior. The right answer, to promote good behavior. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ప్రశ్నలు అడగడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా 7 డేస్లో 7 టాపిక్స్ పర్ 60 మార్క్స్కు ప్రతిరోజు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి టెస్ట్లో పాల్గొని మోడల్ పేపర్లు మరియు ప్రీవియస్ మోడల్కి సంబంధించి ప్రాక్టీస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ నంబర్కు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసిన వెంటనే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా సాయంత్రం మనకు 30 మినిట్స్కు టెస్ట్ అయితే ఉంటుంది.
పార్ట్ ఏ నుంచి మొత్తం 7 టాపిక్స్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కు మెసేజ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మరియు మీ మిత్రులకు మన వీడియోలను షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.